శ్రీ కృష్ణ డాల్ఫిన్ స్టబ్. హలో అండి, అందరికి నమస్కారం. అందరూ బాగున్నారా? వీళ్ళెవరు తెలుసా? మా 10th క్లాస్మేట్స్ అనమాట. హైమావతి, దుర్గా, నాగలక్ష్మి, కాసింబి. నాగలక్ష్మి వాళ్ళ అమ్మాయి రిపోర్టర్, భవిష్యత్ రిపోర్టర్. అందరం చాలా కాలం తర్వాత కలుసుకున్నాం. లోపల అంతా ఫుల్ ఫ్రెష్ అయిపోయింది. మా ఫ్రెండ్ కోసం ఇచ్చాను. శ్రావంతి కావాలి. రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు రెస్పాండ్ అని హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడు డైరెక్ట్ బస్ దిగిన. మీరు ఎందుకు రాలేదు? అవును బాబు, చెప్పండి ఎవరు రెస్పాన్సిబిలిటీ? రియాక్ట్ అవుతుందన్నా ఒకళ్ళన్నా రెస్పాండ్ అవ్వచ్చు కదా. జగ్గేపేటలో ఉండే రావట్లేదు. హైదరాబాద్ నుంచి వచ్చిన జగ్గేపేటలో ఉండే రాలేదు. శ్రావణి వస్తాను. ఏమైంది స్వాతి? ఏమయ్యా స్వాతి? స్వాతి ఏమైంది స్వాతి? వెజ్ పన్నీర్ బిర్యానీ, వెజిటేరియన్స్కి ఇది మండి బిర్యానీ. మండిలో రౌండ్ టేబుల్ సమోసాలు కూర్చున్నాం. అటు మోన్లేమో వెజిటేబుల్ బ్యాచ్. అందరం షేర్ చేసుకుందాం ప్లేట్. 10th తర్వాత డాల్ఫిన్ రెస్టారెంట్ అయినా ఇది. మండి రివ్యూ చెప్పండి, ఎలా ఉందో? ప్లెయిన్ మండి కొంచెం స్పైసీ ఉండాలి. స్పైసీ లేదు. ప్లేన్ అంటే అలాగే ఉంటుందంట. కాసింబి ఆల్రెడీ తిన్నదంట. ప్లేన్ మండి అలానే ఉంటుంది అంటుంది. స్పైసీ అంటే జ్యూసీ తింటేనే ఉంటుంది. కానీ బాగుంది. 5/4 ఇవ్వచ్చు. బిర్యానీ బాగుంది. సూపర్. పన్నీర్ బిర్యానీ చాలా బాగుందంట. నేను తింటాం అయిపోలేదు. నేను తింటాం అయిపోయాను చెప్తాను. హైమావతి పన్నీర్ బిర్యానీ తింటుంది. ఎలా ఉంది? బాగుందంట. అసలు ప్లేట్ వదలకుండా తింటాను. స్పైసీ ఇష్టపడే వాళ్ళు అయితే ప్లెయిన్ మండి బిర్యానీ తినద్దు. జ్యూసీ బిర్యానీ అయినా ట్రై చేయండి. ఈసారి వచ్చి మేము అది ట్రై చేస్తాం. మేము అందరం కలిసాం కదా, ఏ సాంగ్కి ఏం చేద్దామని అంత డిస్కషన్ పెట్టుకుంటున్నాం. అందరిలో ఎక్స్పీరియన్స్ ఈ అమ్మాయికి డాన్స్. హైమావతి ఒకటే చేస్తుంది, ఇంకెవరైనా చేయలేం కదా. ఇప్పటిదాకా రీల్స్ చేసి అలసిపోయాం. అసలు పాప మా అందరికి తీసి మధ్యలోంచి రాబోరే వీళ్ళకి పోయి ఇవ్వాలి. అర్థం కాలేదా గేమ్? నేను మధ్యలోంచి చెప్పలేదు. మ్యాంగో ఫ్లేవర్ అనమాట. వీళ్ళందరూ లెమన్. నేను స్ప్రైట్ బాగుంది. మ్యాంగో
ఎన్నింటికి వచ్చాం మనం? చాలా అద్భుతంగా ఉంది. రావాలనుకుంటే ఇక్కడ రావచ్చు. మేమైతే 12:30 కల్లా ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు ఎంత అయింది టైము? 4:30 అన్నమాట. బాగా ఎంజాయ్ చేసాం. ఫ్రెండ్స్తో మొత్తం రావచ్చు. ఒక 6-7 అవర్స్ అయినా ఇక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. స్పేస్ చాలా బాగుంది లోపల బయట. ఎవరు అబ్జెక్షన్ ఏం చేయట్లేదు అనమాట. అసలు చాలా బాగుంది. ఫ్రెండ్స్తో ఎప్పుడైనా మీరు గెట్ టుగెదర్ చేసుకుంటే కనుక ఇక్కడికి రావచ్చు. 10/10 ఇస్తాం మేమైతే. అయిపోయిందో 4 అవర్స్ అసలు తెలియలేదు ఎలా అయిందో. కానీ డాల్ఫిన్ హోటల్కి రావచ్చు గెట్ టుగెదర్కి. 5-6 అవర్స్ అయినా అసలు మనకి టైం తెలియదు. ఎవరు డిస్టర్బ్ చేయరు. బాగుంది. గెట్ టుగెదర్ మళ్ళీ ప్లాన్ చేయొచ్చు కదా ఎవరైనా అక్కడికి. 100% ఎవరైనా ప్లాన్ చేయొచ్చు. ఫుడ్ గ్యారెంటీ చెప్పాను కానీ ఫుడ్ బాగుంది కానీ నాలాంటి వాళ్ళకి వామిటింగ్ అవుతుంది. వెజ్ వాళ్ళకి బాగుంది. నాన్ వెజ్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం. అంటే మిగతా ఐటమ్స్ బాగుంటుంది కానీ వెజ్ నాన్ వెజ్ కాదే. అదే ప్లేస్ మాత్రం బాగుంది. ఎవరైనా నాన్ వెజ్ తింటారనుకుంటారే వీడియో. లేదు లేదు,